చిన్నప్పుడు హీమాన్ సిరీస్ కార్టూన్ చూసారా మీరు? ఎస్, యానిమేషన్ పిచ్చి అయిపోయేవాళ్ళం ఇలా కనేసరికి The sword of power, it makes a man the most powerful in the universe. And so మన హీమాన్, he is from the planet called Eternia. తను ఎర్త్కి ఏ పరిస్థితుల్లో వస్తాడు అండ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు, ఇఫ్ హీ ఇస్ ఏబుల్ టు ఫైండ్ హిస్ స్వర్డ్ అండ్ గో బ్యాక్ టు హిస్ ప్లానెట్ అండ్ సేవ్ ది స్టార్స్ అని కాన్సెప్ట్తో వచ్చింది దిస్ మూవీ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్, స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, స్టారింగ్ నికోలస్ గ్యాలసీన్, క్యామిలా మెండెస్. సో మనం ఆల్రెడీ కార్టూన్లో చూసింది కొంచెం డిఫరెంట్ అండ్ వీళ్ళు చూపించింది కొంచెం డిఫరెంట్గా ఉంది. ద స్క్రీన్ ప్లే అండ్ 2026లో జెన్సీ టైప్లో వచ్చింది. సో ఫస్ట్ చైల్డ్హుడ్లో మన హీరో యాడమ్ ఎటర్నియాలో ఉంటారు అండ్ వాళ్ళ ఫాదర్ అనుకోని పరిస్థితుల్లో వార్ జరుగుతుంది అండ్ నాట్ వార్, సమ్మన్ అటాక్ చేస్తారు స్వాడ్ కోసం, ద స్కెలిటార్. సో అక్కడ ఉన్న దేవత మన హీరోకి యాడమ్కి ఆ కత్తి ఇచ్చి ఆ స్వాడ్ ఇచ్చి ఇంకొక వరల్డ్కి పంపించేస్తుంది. అండ్ మనవాడు ఎక్కడ పడతారంటే ఎర్త్లో పడతాడు అండ్ కింద పడినప్పుడు స్వాడ్ ఎక్కడ పోతుంది అంటిల్ 15 years వరకు వెతుకుతూ ఉంటాడు స్వాడ్ ఎక్కడ. తెలుసా నాకు కత్తి దొరికిందా, నాకు కత్తి తెలుసా ఎక్కడెక్కడ గూగుల్లో కూడా పాపం కత్తిని బొమ్మ గీసి అప్లోడ్ చేసి అది సీన్ దిస్ వర్డ్ అని పెడుతుంటాడు అనమాట. డెస్పరేట్లీ హి సర్చెస్ ఫర్ హిస్ వర్డ్. సో ఫైనల్గా దొరుకుతుంది మనవాడికి ఎక్కడ బొమ్మల షాప్లో అండ్ అది తీసుకునేసరికి దెన్ మళ్ళీ అటాక్ జరుగుతుంది. సో డిఫరెంట్ యానిమల్ అనేది అటాక్ జరుగుతుంది. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ టీలా వస్తుంది, తనని రెస్క్యూ చేయడానికి స్పేస్ షిప్ ఎక్కి వెంటనే వాళ్ళు ఎటర్నియాకి వచ్చేస్తారు. కానీ వెనక్కి వచ్చిన వెంటనే వాడి హోమ్ అంటూ ఏం అక్కడ మిగలదు. బట్ హౌ దే ఫైట్ అండ్ హౌ దే రెస్క్యూ అండ్ రివైవ్ దేర్ హోమ్ ఇస్ ద మూవీ ఆల్ అబౌట్. సో హౌ హీ గెట్స్ బ్యాక్ హిజ్ పవర్, సో అదంతా కూడా బాగా చూపించారు. ఫైట్ సీన్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి. సో ఎటర్నియా వారియర్స్ అందరూ కూడా ఫైట్ చేస్తారు, అదంతా కూడా చాలా బాగుంది. మేము తెలుగులో చూసాం మా పిల్లల కోసం ఈ మూవీ. అండ్ ఇది కూడా చాలా బాగా చూపించారు. రావు రమేష్ గారి డైలాగ్స్ కానీ అదంతా కూడా మనకి ఫనీగా ఉండింది. ఈ స్క్రీన్ ప్లే అయితే ఫైటింగ్ జరుగుతున్నప్పుడు స్కెలిటార్తో సో ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఎర్త్ బోర్డ్లో ఉన్నది సడన్గా అటాక్ జరుగుతూ ఎటర్నియాలోకి ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే సూపర్గా ఉంది. యాక్చువల్లీ యాడమ్ చిన్నప్పటి నుంచి కూడా హీఈస్ కైండ్ ఆఫ్ బిట్ వీక్ అండ్ నాట్ రియలీ రాయల్గా ఉండడు అనమాట. కొంచెం ఫనీగా లైక్ క్రీప్ ఉంటాడు. బట్ టు బికమ్ అ హీరో యూ డోంట్ నీడ్ టు బీ పవర్ఫుల్ విత్ మజిల్, బట్ విల్ పవర్ ఉండాలి అని మూవీలో మనకి ఒక మంచి మెసేజ్ వచ్చింది లాస్ట్కి వచ్చేసరికి. ఇట్స్ రియలీ వర్త్ వాచింగ్. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. బై.